ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి. ఈరోజు కుంభరాశి వారికి బిగ్ ట్విస్ట్ రాబోతుంది. ఆ ట్విస్ట్ ఏంటి, అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వీరు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు తిథి వచ్చేసి శుక్లపక్ష సప్తమి మధ్యాహ్నం 2:27 నుండి, ఆ తర్వాత అష్టమి ప్రారంభమవుతుంది సాయంత్రం 4:32 నుండి. నక్షత్రం వచ్చేసి మూలా నక్షత్రం. ప్రారంభ సమయం వచ్చేసి ఉదయం 3:54. రాహుకాలం ఉదయం 7:38 నుండి 9:08 వరకు. ఈ సమయంలో ముఖ్యమైన పనులను అస్సలు ప్రారంభించకండి. యమగండం వచ్చేసి ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. అభిజిత్ ముహూర్తం వచ్చేసి ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమృత కాలం వచ్చేసి రాత్రి 11:20 నుండి తెల్లవారుజామున 1:06 వరకు. ఈ వివరాలు చూస్తే ఈరోజు భాగంలో కొన్ని అనుకూల సమయాలు ఉన్నాయి, కొన్ని అశుభ సమయాలు కూడా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైతే ముఖ్యమైన కార్యక్రమాన్ని చెయ్యాలి అనుకుంటే రాహుకాలం, యమగండం ఈ సమయాల్లో తప్పించి మిగతా సమయాల్లో చేస్తే మంచిదే. అయితే ఈ తేదీన కుంభరాశి వారికి ఒక పెద్ద మార్పు జరిగే అవకాశాలు కానీ, ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాన్ని వారు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ట్విస్ట్ ఏదైతే ఉందో, అంటే మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి బిగ్ ట్విస్ట్ ఏదైతే ఉందో, మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే విధంగా ఉండవచ్చు, లేదా ఒక సవాలును మీరు ఎదుర్కోవలసి రావచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం వెలుగు రావటం మొదలు మీరు సూర్యోదయం తర్వాత మీ యొక్క ఆలోచనలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు గత కొన్ని రోజులుగా ఒక ప్రాజెక్టు గురించి కానీ, ఒక నిర్ణయం గురించి కానీ, ఒక ప్రయత్నం గురించి కానీ వివిధ ఆలోచనలతో పోరాడుతూ ఉన్నట్లయితే ఈరోజు మీరు ఉదయానికి ఒక సూచన దానికి సంబంధించి పొందుకుంటారు. మధ్యాహ్న సమయంలో మీరు ఒక ప్రతికూల సంభాషణను ఎదుర్కొంటారు. ఒక వ్యక్తి కానీ, ఒక పరిస్థితి కానీ మీరు ఊహించని విధంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క జీవితంలో ఊహించని ఒక ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఈ యొక్క సంఘటన ద్వారా మీరు ఒక పాత నమ్మకాన్ని పరీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం కానీ, అదే సమయంలో మీరు నిజాన్ని బయటపెట్టే అవకాశం కానీ ఈరోజు ఉండబోతుంది. ఈ సంఘటన నష్టం కాకుండా ఒక అవకాశంగా మారుతుందని చెప్పుకోవాలి. మీరు సాహసంగా ఆ వ్యక్తితో మాట్లాడితే కనుక మీరొక గొప్ప అవగాహనకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు చెప్పదలిచినటువంటి విషయం ఏదైతే ఉందో ఎక్కువ కాలం దాన్ని పోస్ట్పోన్ చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ యొక్క విషయాన్ని ఎవరి ముందు బయటపెట్టాలో వారి ముందు బయటపెడితే మాత్రం మీకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం సమయంలో బాధలు, సందేహాలు, మీ యొక్క జీవితంలో కొన్ని ఒత్తిళ్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. పనికి సంబంధించి, కుటుంబ జీవితానికి సంబంధించి, సంబంధాలకి సంబంధించి బాధ్యతలు అధికంగా ఉండొచ్చు. కానీ మీరు స్థిరమైన ధైర్యంతో మార్గం చూపించి ముందుకు సాగుతారు. రాత్రి సమయానికి మీ యొక్క జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఒక నిర్ణయానికి వస్తారు. ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, మీ యొక్క భవిష్యత్తుకు ముఖ్యమైన దిశ అనే చెప్పుకోవాలి. అంటే ఇది మీ యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. మీరిప్పుడున్న స్థితిలో నుండి ముందుకు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఆకస్మిక అలాగే ఆశ్చర్యకరమైనటువంటి మార్పును ఈరోజు ఖచ్చితంగా ఎదుర్కోబోతున్నారు. అది మీకు కొత్త దారులను, కొత్త అవగాహనలను, కొత్త అవకాశాలను చూపిస్తుంది. సెప్టెంబర్ నెలలో శనిగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శనిగ్రహం కొన్ని బాధ్యతలు, నియమాలు, పరిమితులపై దృష్టిని ఉంచుతుంది. ఈరోజు మీరు ధైర్యంగా ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. ధైర్యంగా సత్యాన్ని మాట్లాడండి. ఎవరి బాధ్యత పాత్రలో ఉన్నా సరే మీరు నిజంగా చెప్పదలిచినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో సమయానుసారంగా శ్రద్ధగా చెప్పండి. అలాగే మీ చుట్టుపక్కల వారి మాటలు, ఇతరుల మాటలు, వారిచ్చే సూచనలు, వాటన్నింటినీ కూడా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి ఒక పెద్ద మార్పు కానీ, పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన కానీ, మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి అంశం కానీ, అంటే అదొక పెద్ద ట్విస్ట్ ఏదైతే ఉందో
దాన్ని మీరు స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. అంటే అది మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను తీసుకుని వస్తుంది. అది నిశ్చలమైన మార్పు కావచ్చు, అది నష్టంగా కాకుండా అవకాశంగా మార్చుకునే పరిస్థితి కూడా మీ యొక్క చేతిలోనే ఉంటుంది. అలాగే మీరు ఉదయం లేదా రాత్రి సమయాల్లో చిన్నగా ధ్యానం చేయటం మంచిదే. అలాగే యోగా చేయటం ద్వారా కూడా మీరు అత్యద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అవాంతరాలు మీకు ఎదురు కావచ్చు. చిన్న అనారోగ్య సమస్య కాస్త నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెద్దగా మారే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా వృద్ధులైన కుంభరాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా గుండెకు సంబంధించి ఏదైనా నొప్పి రావటం కానీ, ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే కానీ వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం. అలాగని మీరు ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదండి. అంటే మీకు అప్రమత్తత మాత్రం చాలా ముఖ్యమని చెప్పటం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టే సమయంలో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఆ పనిలో ఉన్నటువంటి విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఈ రోజు ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులు లేనివారైతే కనుక మీ యొక్క తల్లిదండ్రులకి సమానమైనటువంటి వ్యక్తులు లేదా పెద్దల ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేసే ఫలితాలను ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశాన్ని కొంతమంది కుంభరాశి వ్యక్తులు చేజార్చుకుంటారు. కొంతమంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని అందలం ఎక్కే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాతో మీరు ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. అలాగే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా లేకపోలేదు. వారిచ్చే సలహాలు, సూచనలు మీ యొక్క జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పే అంశాలుగా కూడా మారబోతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని ఆరాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను తీసుకుని వస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి ఆ బిగ్ ట్విస్ట్ ఏంటి, ఏ విధంగా రాబోతుంది, అది మీకు అనుకూలతలను ప్రసాదిస్తుందా లేదా ప్రతికూలతలను ప్రసాదిస్తుందా అనే అంశాల గురించి వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.